మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజలకు చేరువగా పాలన సాగించేందుకు అధికారులు వేగంగా స్పందించాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ధాన్యం సేకరణతో పాటు మున్సిపల్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడ్చల్ జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే 24 ప్రాథమిక పాఠశాలలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 14 పాఠశాలలు ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటికి స్థలాల సేకరణ జరుగుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దానితో వారి యొక్క కార్యక్రమం పూర్తవుతుంది అనేది ప్రజాప్రతినిధులు మరియు ఈ జిల్లాకు సంబంధించి మరి ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డు, ప్రభుత్వం అందిస్తూ ఉన్న సన్న రకం బియ్యం, దానికి తోడు ఈరోజు ధాన్య సేకరణ విషయానికి సంబంధించి పురపాలక సంఘాలకు సంబంధించిన మున్సిపల్ ఏరియాలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇంతవరకు ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులను కూడా సూచించడం జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలను వెనువెంటనే మరి పరిష్కారం చేసే విధంగా అడుగుతున్నాయి. దాని తదుపరి యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఏ విధమైన చర్యలు చేపట్టడం జరిగిందో చూపెట్టాలని, ఇది కేవలం ఆ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుండాలని, ప్రజాపాలన అనే వ్యవస్థ ఈ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ఈ జిల్లాకు సంబంధించి మరి ప్రభుత్వం